లంబోదరాయ నమః. శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే నామం 18వ నామం అయిన మిథిలాపురజన మోదక రామ అనే నామం గురించి తెలుసుకుందాం. మిథిలాపురజన మోదక రామ అంటే మిథిలాపురజనులకు సంతోషాన్ని కలుగజేయు రామ అని అర్థము. విశ్వామిత్రుడు శ్రీరామలక్ష్మణులతో కలిసి మిగిలిన వారంతా గంగానది దాటి మిథిలావనములలో ఉన్న గౌతమ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అహల్యాదేవి శాపాన్ని విముక్తి చేసి మిథిలా నగరానికి చేరుకున్నారు. అప్పుడు రాముడు, ఓ మహర్షి, యజ్ఞానికి వేల కొలది బ్రాహ్మణులు, చాలా దేశాలలో నివసించేవారు, వేద పండితులు, ఋషుల నివాసములతో వందల కొలది రథాలతో నిండి ఉన్నది కాబట్టి మనం నివసించడానికి ఇక స్థలం నిర్ణయించండి అన్నాడు శ్రీరామచంద్రుడు. అప్పుడు మహర్షి నీటి సౌకర్యం ఉన్న ప్రదేశాన్ని, జనాలు లేని స్థలాన్ని బస చేయడానికి నిర్ణయించుకున్నారు. జనక మహారాజుకి విశ్వామిత్రుడు వచ్చిన వార్త తెలియగానే వెంటనే పురోహితుడైన గౌతమ మహర్షి అహల్యాదేవిల కొడుకు అయిన శతానంద మహర్షిని తీసుకొని విశ్వామిత్ర మహర్షి దగ్గరికి వచ్చాడు. ఋత్విజులు విశ్వామిత్ర మహర్షికి అతిథి సత్కారాలు చేశారు. కుశల ప్రశ్నలను గావించుకొని సంతోషముగా యజ్ఞవాటికకి వెళ్లారు. అందరూ వారి యోగ్యతలను అనుసరించి ఆసనాలను అలంకరించారు. ఓ బ్రహ్మర్షి, మీరు రావడమే నాకు యజ్ఞఫలము వంటిది. యజ్ఞావిధులైన ఋత్విజులు 12 రోజుల తర్వాత ఈ యజ్ఞం పరిసమాప్తి అవుతుంది అన్నారు. యజ్ఞం అయిపోయిన తర్వాత ఆవిర్భాగములు స్వీకరించడానికి వచ్చే దేవతలను మీరు కూడా చూడవచ్చు. మీ వెంట వచ్చిన ఈ చిన్నారులు దేవతలతో సమానమైన పరాక్రమము కలిగిన వారు, వీరులు, గజసింహ శార్దూల వృషభములలాగా గంభీరంగా ఉన్నారు. తామర రేకుల వంటి విశాలమైన కన్నులు కలిగిన వారు, ఖడ్గములను, తూనీరములను, ధనుర్బాణములను ధరించిన వారు, అశ్విని దేవతలలాగా ఉన్నారు. చూడడానికి ఇద్దరి పోలికలు ఒకేలాగా ఉన్నాయి. యవ్వనంలోకి అడుగు పెడుతున్నవారు, దైవ కార్యం కోసం దివి నుండి భువికి దిగి వచ్చిన దేవతలలాగా ఉన్నారు. వీరు కాలినడకన ఎట్లా వచ్చారు? ఎందుకోసం వచ్చారు? ఓ మహర్షి, ఈ చిన్నారులు ఎవరు? ఉత్తమ ఆయుధాలను ధరించి ఉన్న వీరులు ఎవరు కుమారులు? ఆకాశంలో సూర్యచంద్రులలాగా వీరు ఈ దేశానికి వెలుగు నింపుతున్నారు. ప్రమాణములో, మనోభావాలలో, చేష్టలో ఒకరినొకరు పోలి ఉన్నారు. జులపాల జుట్టుతో అందంగా చూడముచ్చటగా ఉన్నారు. ఈ చిరంజీవులెవరో కాస్త తెలిపి పుణ్యం కట్టుకోండి అనగానే విశ్వామిత్రుడు జనకుని మాటలకు సమాధానంగా, ఈ మహావీరులు దశరథ మహారాజు తనయులు. తాటకను వధించి, సిద్ధాశ్రమంలో రాక్షసులను వధించి, యజ్ఞరక్షణ చేసి, నిర్భయంగా ప్రయాణం చేసి విశాల నగరం చేరి ఆ తర్వాత అహల్యాదేవికి శాప విముక్తి కలిగించి గౌతమ మహర్షి అహల్యాదేవి సేవలను స్వీకరించి దివ్య శక్తి సంపన్నమైన శివధనస్సును గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చారు అన్నాడు. అప్పుడు శతానందుడు ఎంతో పరవశం పొంది, ఓ కౌశిక మహర్షి, మా తల్లిగారి శాపం విముక్తి అయ్యిందా? అహల్యాదేవి శాపం విమోచనం ప్రసాదించిన శ్రీరామచంద్రమూర్తిని చూసి శతానందుడు ఎంతో పులకించిపోయాడు. శ్రీరాముని దర్శనం కోసం నిరీక్షిస్తున్న పవిత్రురాలైన మా తల్లి శ్రీరామునికి కందమూల ఫలాలతో ఆతిథ్యం ఇచ్చిందా? ఆ తరువాత పునీతమయ్యి మా తండ్రిని చేరిందా? ఓ మహర్షి, నీకు శుభములు కలుగుగాక. మా తల్లిదండ్రి చేసిన పూజలను శ్రీరాముడు స్వీకరించాడా అనగానే కౌశికుడు ఇలా అంటున్నాడు, జమదగ్ని మహర్షి రేణుకాదేవిని స్వీకరించినట్లు గౌతమముని అతని భార్య అయిన అహల్యాదేవిని స్వీకరించాడు అనగానే రామునితో శతానందుడు, ఓ రాఘవ, నీకు స్వాగతం అని విశ్వామిత్రుని కథను వివరించాడు. ఇలా వీరే కాదు, మిథిలా నగరంలో ఉన్న జనాలు కూడా శ్రీరాముడు గొప్పవాడు, అందగాడు, మహావీరుడు అని పలు విధాలా తన యొక్క అందమైన రూపాన్ని, వీరత్వాన్ని పొగుడుతూ సంతోషాన్ని కలుగజేశారు. అందుకే మిథిలాపురజన మోదక రామ అంటారు. వచ్చే వీడియోలో మరొక నామం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.